So let me start. Actually, నేను ఇక్కడ like what I did a blog is about financial investment suggestions అన్నమాట. Let's say జనరల్గా నేనేం సజెస్ట్ చేశానంటే ఇన్వెస్ట్ చేసే ముందు యూ షుడ్ కంపల్సరీ హ్యావ్ ఎమర్జెన్సీ ఫండ్స్ అన్నమాట. అండ్ ఆల్సో టు హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పి 2 బ్లాగ్స్లో చెప్పాను. అండ్ అట్ ద బిగినింగ్ సెషన్ నేనేం చెప్పానంటే టు హ్యావ్ లైక్ ట్రాక్ ఫైనాన్షియల్ డేటా. అండ్ ఇక్కడ లైక్ మనకు వచ్చే శాలరీ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి, అండ్ మెంబర్షిప్ ఫీజు అండ్ ఇన్సూరెన్స్ లైక్ కంపల్సరీ ఎక్స్పెన్సెస్ దట్ షుడ్ హ్యావ్. సో టోటల్ శాలరీ ఎంత వస్తుంది అండ్ టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఎగిరిపోతున్నాయి చూసుకుంటే వాట్ ఎవర్ మనీ యూ హ్యావ్ లెఫ్ట్ టు ఇన్వెస్ట్ యూ విల్ హ్యావ్ దిస్ అన్నమాట. అండ్ యాజ్ వెల్ వన్స్ మనీ లెఫ్ట్ టు ఇన్వెస్ట్ అయిపోయాక వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఫస్ట్ థింగ్ ఎస్ 1 సెకండ్ ఫస్ట్ థింగ్ నేను సజెస్ట్ చేసింది ఏంటి అంటే యూ షుడ్ మన ఫైనాన్షియల్ డేటా అట్లీస్ట్ లైక్ 1% దట్ యూ ట్రస్ట్ యూ మస్ట్ గివ్. ఎందుకంటే లైక్ ఇన్ కేస్ ఆఫ్ యువర్ డెత్ ఆర్ డిస్మైస్, సో సమ్వన్ వుడ్ బీ ఏబుల్ టు హ్యాండిల్ యువర్ ఫైనాన్షియల్ డేటా, అంటే వాళ్ళకి ఎక్కువ బర్డెన్ ఉండకూడదని చెప్పేసి. నెక్స్ట్ ఈజ్ లైక్ ఇన్సూరెన్సెస్ టు టేక్. అండ్ దెన్ లైక్ ఎమర్జెన్సీ ఫండ్స్ ఎలా అంటే లైక్ టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయో దట్ ఇంటూ 6 months అన్నమాట. లైక్ లెట్స్ సే 3,000 ఎక్స్పెన్సెస్ అవుతుందని అనుకుందాం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్. సో 3,000 into 6, సో 18,000 మస్ట్ బి అవర్ ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. సో అండ్ ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ సేవింగ్స్ అకౌంట్లో కాకుండా వాట్ ఐ సజెస్టెడ్ ఇస్ టు కీప్ ఇన్ లిక్విడ్ ఫండ్స్ అనమాట, టు గెట్ లైక్ మోర్ ఇంట్రెస్ట్. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనీ విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి. సో సేమ్ థింగ్. అండ్ యాజ్ వెల్ లైక్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ లైక్ లిక్విడ్ ఫండ్స్. అండ్ యాజ్ వెల్ ఒక డీమ్యాట్ అకౌంట్ తీసుకోమన్నాను. అండ్ యూ జస్ట్ లైక్ ర్యాంక్ 1. యాక్చువల్లీ ఇది ఎందుకు నాకు రావట్లేదు అసెట్ ఇప్పుడు, ఐ షుడ్ చెక్. యాక్చువల్లీ ఐ డిడ్ దిస్ రీసెర్చ్ బేస్డ్ ఆన్ Jan 1st 2024 మాట, అప్పుడు తీసుకున్న డేటా ఇది. సో బేస్డ్ ఆన్ లైక్ ఫ్యూ కాన్ఫిడెన్షియల్ థింగ్స్ దట్ ఐ కాంట్ సే. సో హెచ్ఎస్బిసి లిక్విడ్ ఫండ్ జస్ట్ అంటే మనీ లెఫ్ట్ టు ఇన్వెస్ట్లో ఎంతైతే ఉందో, సో డిఫాల్ట్ ఆ ఫండ్కి వెళ్ళి లైక్ టిల్ యూ అచీవ్ దట్ గోల్ లైక్ ఎమర్జెన్సీ ఫండ్ నేనేం సజెస్ట్ చేస్తాను అంటే యూ హ్యావ్ టు లైక్ ఇన్వెస్ట్ ఇన్ లిక్విడ్ ఫండ్స్. ఒక్కసారి నీ ఎమర్జెన్సీ ఫండ్ సెట్ అయిపోయాక దెన్ గో ఫర్ యువర్ అదర్ గోల్స్. వాట్ ఆర్ యువర్ అదర్ గోల్స్ అంటే ఇప్పుడు నీ అదర్ గోల్స్ ఎలా డిపెండ్ అవుతాయి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ వెన్ యూ నీడ్ మనీ అనమాట. నీకు ఒక 2 to 3 yearsలో కావాలి మనీ అంటే ఐ విల్ సజెస్ట్ డెప్ ఫండ్స్ అనమాట. సో డెప్ ఫండ్స్ యూ కుడ్ గో ఫర్ ఎనీథింగ్. సో బ్యాంకింగ్ అండ్ పిఎస్యూ ఫండ్స్ అంటే ఇది ర్యాంక్ 1 అంటే లైక్ వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఇట్ షుడ్ బి యువర్ ఫస్ట్ ప్రయారిటీ. కార్పొరేట్ ఫండ్స్లో దిస్ షుడ్ బి యువర్ ఫస్ట్ ప్రయారిటీ. అండ్ యాజ్ వెల్ డెప్ ఫండ్స్లో నేను ఇంకొకటి ఏం సజెస్ట్ చేస్తాను అంటే ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఇస్ నాట్ మోర్, డెప్ ఫండ్స్లోనే యూ కుడ్ చెక్ బ్యాంక్స్లోని ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పి. అండ్ ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ లైక్ సీనియర్ సిటిజన్స్ 60 దాటి ఉంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఉంటే యూ కుడ్ గో ఫర్ దాట్. అండ్ ఒక్కసారి ఇంకా అయిపోయింది లైక్ డెప్ట్స్ అయిపోయింది. ఇఫ్ యువర్ గోల్ ఈజ్ లైక్ మోర్ దెన్ 3 years, లెట్స్ సే ఇట్స్ లాంగ్ టర్మ్ అంటే యూ కుడ్ గో ఫర్ ఈక్విటీ అనమాట, వేర్ ద పర్సెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం గ్యారంటీ చేయలేమని చెప్పేసి. ఇట్ డిపెండ్స్ ఆన్ న్యూస్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. you'll just go and you'll start an SIP based on money that you had left for that month. So based on that like you have to segregate anamata. Where is this? Yes, ఇది కాకుండా ఒకవేళ రియల్ ఎస్టేట్ ఫీల్డ్స్ అంటే బై డిఫాల్ట్ లైక్ బ్రూక్ఫీల్డ్ ఈజ్ ద బెస్ట్ అనమాట. హియర్ ఈజ్ ద సపోర్టింగ్ డాగ్ ఫర్ ఇట్. ఎందుకు బ్రూక్ఫీల్డ్ రీట్స్లోని నెంబర్ 1 ఉందని చెప్పేసి, సిన్స్ ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి ఐ డెంట్ ఎక్స్ప్లెయిన్ మచ్.
అండ్ యాజ్ వెల్ క్రిప్టో కరెన్సీ లైక్ విచ్ హ్యాడ్ బ్రాండ్స్. అండ్ యాజ్ వెల్ ఇక్కడ యూఎస్ స్టాక్స్ కావాలి అంటే ఐ డిడ్ నాట్ సీ గ్రో కాబట్టి ఐ యూజ్ ఐఎన్డి మనీ అనమాట. సో దిస్ ఇస్ వేర్ ఐ కుడ్ ఇన్వెస్ట్ ఇన్ యూఎస్ ఫండ్, యూఎస్ స్టాక్స్ యాజ్ వెల్. సో దీంట్లో ఒక అకౌంట్ అండ్ గ్రోలో ఒక అకౌంట్, దట్స్ వాట్ ఐ సజెస్ట్ అనమాట ఇక్కడ లైక్ ఇన్వెస్ట్మెంట్స్లోని. అండ్ ఏంటి ఫండ్స్ ఒక్కొక్కటి అని చెప్పేసి ఐ విల్ టాక్ అబౌట్ లేటర్ అబౌట్ దిస్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇదే నేను సజెస్ట్ చేసేది మాట. లైక్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఎంతెంత వేయాలి అని చెప్పేసి ఇట్ ఆల్సో డిపెండ్స్, ఒక్కొక్కరి ఫైనాన్షియల్ స్టెబిలిటీ బట్టి ఉంటుంది అది. సో అందుకే ఎంత వేయాలి ఒక దాంట్లో అని చెప్పి నేను ఇక్కడ సజెస్ట్ చేయలేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ మనీ ఈజ్ లెఫ్ట్ ఫర్ యూ అండ్ వన్ యూ నీడ్ యువర్ మనీ. సో అంతే, ఇట్స్ జస్ట్ బేసిక్ అనమాట హౌ టు యూజ్ దిస్ బ్లాగ్ అని చెప్పి. అంతే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మరి ఫాస్ట్కి వెళ్ళిపోయినా నేను. No, actually, it was good.